coaches. Good morning. మన హైదరాబాద్కి ఇట్ ఇస్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, కొత్త అనుభవం ఇది. సో మీ అందరికీ కూడా సో సలాం. ఇలా రోడ్డు మీద పడాల్సిందే, తప్పదు మనకి. ఎందుకంటే ఈ దుర్మార్గపు పరిపాలన చేసుకుంటూ మనల్ని ప్రతి సంవత్సరం కూడా మోసం చేస్తున్నారు. మంచి విద్య ఇవ్వరు, మంచి ఆరోగ్యం ఇవ్వరు. సో కనీసం పరీక్షలు కూడా కరెక్ట్గా పెట్టలేని సన్నాసులు ఈరోజు మనకు పరిపాలన చేస్తున్నారు. షేమ్, రియల్లీ షేమ్, షేమ్. మనకు తెలియని విషయం ఏంటంటే ఈ ఒక్క సంవత్సరమే లీక్ అయిందని అనుకుంటున్నాం పేపర్లు. మనము కాదు, ప్రతి సంవత్సరం కూడా లీకులు అవుతున్నవి. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఒకటి దరిద్రపు పరిపాలన, లంచగొండితనం, ఒక మూర్ఖుల క్యాబినెట్ ఇది. ఎగ్జాక్ట్లీ దట్స్ అ ప్రాబ్లం. సో ఈరోజు మనము పేర్లు తీసుకోవాలా తీసుకోవద్దా? దుర్మార్గపు పేర్లు తీసుకోవాలా వద్దా? దుర్మార్గుడు నంబర్ 1 ఎవరు? నంబర్ 1 దుర్మార్గుడు ఎవరు? మోడీ. सन्नासी धर्मेंद्र प्रधान अच्छा है, so उनको हटा सकते. Who is not doing that? So Modi is protecting him. So Modi is protecting not only him, దేశద్రోహులు అందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ప్రతి దేశద్రోహిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు ఈ దేశము ఎంత సంపద ఉంది, ఈ సంపదతోని మనకి ఇన్ని కష్టాలు అవసరమా? మనకు ఉద్యోగాలు లేని ఇలాంటి ఒక పరిస్థితి అవసరమా? ఒక నాణ్యమైన విద్య ఇవ్వలేని పరిస్థితి అవసరమా? ఈ సంపద అంతా ఎక్కడికి పోతుంది? ఆదాని సంపదను ఎక్కడ పట్టుబడి పెడుతున్నాడు? ఎక్కడెక్కడో పెడుతున్నాడు. మనకు అంతు కట్టలేదు. ఈ సంపద అంతా ఎక్కడికి పోతుంది? ఆ సంపద వలన మన యొక్క బతుకులు బాగుపడాలి, మన యొక్క విద్య స్కిల్స్ నిరుద్యోగం నిరూపించాలి. కానీ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు? ఈ సంపదని ఎక్కడికడికో తీసుకుపోతున్నారు. దుబాయ్ తీసుకుపోతున్నారు, అమెరికా తీసుకుపోతున్నారు, మొత్తం 150 దేశాలకు తీసుకెళ్లి అసలు సంపదని ఎక్కడ తీసుకెళ్తున్నా అర్థం కాని పరిస్థితి మనం చేస్తున్నారు. ఈ మోడీ 12 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అందరూ మోడీ భక్తులు, అంధ భక్తులు ఏమంటున్నారు? బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది దేశం అంటున్నారు. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మనకి సుమారుగా 26,000 గ్రామాలు ఉన్నవి. ఎక్కడన్నా ఒక్క గ్రామంలో అయినా కానీ మోడీ కట్టించిన స్కూల్ కనబడుతుందా? 12 సంవత్సరాల్లో ఒక్క ఆసుపత్రి అయినా కనబడుతుందా? మోడీ కట్టించింది. ఒక్క పేదలకు ఒక ఇళ్ళన కనబడుతుందా? కట్టించింది. ఇంత దుర్మార్గం మనిషి. ఇలాంటి వాళ్ళని మనము కాక్రోచ్ అంటడానికి ఎంత ధైర్యం మమ్మల్ని అంటే, మీ జడ్జిలు, మీ అధికారులు, మీ ఎలక్షన్ కమిషను, మీరందరూ ఒక ముఠ, ఒక దొంగల ముఠ. ఇది ఈ దొంగల ముఠ మనల్ని, దేశంలో ఉన్నటువంటి 40 కోట్ల యువతని కాక్రోచెస్ అంటారు. మీరు ఎంత ధైర్యంగా మీకు? సో వీళ్ళని ఒక రోజు మనము వీళ్ళని లాగాల బయటకు రోడ్ల మీదకి. ఎందుకంటే ఎన్ని రోజులు మోసం చేస్తారు, ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తారు. ఇంత సంపదని మాకు దక్కకుండా మీరు తమాషాలాడుతున్నారా? సో అందుకని మనము బయటికి రావాలి ఈరోజు. సో ఈరోజు పిల్లలకి నాణ్యమైన విద్య లేదండి, నాణ్యమైన విద్య. ఈ రాష్ట్రంలో 50% పన్నులు అక్కడికి వెళ్ళిపోతుంది, ఢిల్లీకి వెళ్ళిపోతుంది. మరి 50% పోయినప్పుడు మరి 50% ఆసుపత్రులు, 50% స్కూళ్ళు, 50% రోడ్లు, 50% నిరుద్యోగము సాల్వ్ చేయము. ఇవన్నీ చేయాలి కదండి. నేను చేయరు, ఏం చేయరు. ఎక్కడికి పోతుంది డబ్బు మీకు తెలియదు, అడ్రస్ లేదు. సో ఇలాంటి చాలా చెప్పాలంటే
మనకి చాలా ఉన్నది. ఈ రోజు మనందరం అనుకుంటాము విద్య అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయాలని. రాష్ట్ర ప్రభుత్వం బరాబర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా బరాబర్ చేయాల్సిందే. మనకి ఈ రోజు ఒక లెక్క ప్రకారము మనకి గ్రాడ్యుయేట్స్ కి డిగ్రీ చదివిన పిల్లలకి 6% మాత్రమే ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్స్ ఉన్నాయట. 6% అంటే మిగతా 94%కి ఎందుకు మనకి స్కిల్స్ ఇవ్వటం లేదు? వీళ్ళు ఏం జరుగుతుంది విద్యార్థులకి, ఏం జరుగుతుంది హైయర్ ఎడ్యుకేషన్ లో? ఇలాంటివి మనకి చాలా విషయాలు ఉన్నవి. నేను మీ అందరితో కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు సంబంధించినటువంటి ప్రామిస్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యాక్టివ్గా పనిచేయాలి. ఈ రోజు ఒకటే ప్రధానమైన డిమాండ్ మనం సాధించుకోగలిగితే ఇంకొక స్టెప్ ముందు పడుతుంది. ఆ డిమాండ్ ఏం డిమాండ్? ఈ రోజు ప్రధాన డిమాండ్ మనకి ధర్మేంద్ర ప్రధాన్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం ఒకటే కాదు, జైలుకి పంపించాలి, జైలుకి పంపించాలి, యావజ్జీవ కారాగార శిక్ష విధించాలి. సో కొత్తగా రిజైన్ చేసి అయిపోయిందా? ఇన్ని లక్షల మంది కడుపు కొట్టి, ఇన్ని లక్షల మంది ఉసుగు తీసుకొని కొత్తగా రిజైన్ చేసి అయిపోయిందా? వాడు రిజైన్ చేసి ఏం చేస్తాడు? ఇంకో పోస్ట్కి వెళ్తాడు వాడు. సో వాడికి ఉన్నటువంటి ఒక్క రూపాయి కూడా ఏమీ వానికి తగ్గదు. సో అందుకని రిజర్వేషన్ ఒకటే కాదు, వాడిని జైలు పంపాలి, యావజ్జీవ కారాగార శిక్షతోని జైలు పంపాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ కూడా మేమందరం మాలాంటి వాళ్ళం మద్దతు ఇస్తాము. జై భారత్, జై రాజ్యాంగం. 2 या 3 चीजें कहने के लिए इकट्ठा हुआ हूं। सबसे पहले कि पूरी दुनिया में, पूरे इतिहास में जब भी बेहतर समाज बना है, उस लड़ाई में हमेशा नौजवान सामने खड़े हैं। और आप लोग जो आज खड़े हुए हैं देश के हर एक कोने में, आपके इस लड़ाई से, इस शांतिपूर्ण लड़ाई से, हिम्मत से भरी हुई लड़ाई से हम सबको उम्मीद जगी है कि शायद अब एक बेहतर समाज, एक बेहतर हिंदुस्तान बनाने में हम लोग सब कामयाब हो सकते हैं। दूसरा कि आप लोगों की लड़ाई, जैसे सोनम जी ने कहा था, शुरुआत बहुत सही मुद्दा है कि जिस तरह के आप यहाँ परीक्षा तक नहीं कर पा रहे हैं और नौजवान अपने मेरिट के बेसिस पे, अपनी मेहनत के बेसिस पे जो उनको जगह मिलनी चाहिए वो नहीं मिल पा रही है, रोज उनके सपने तोड़े जा रहे हैं। उसके खिलाफ आप लोगों ने ये आंदोलन शुरू किया है, लेकिन इससे आगे भी आपको बढ़ना बहुत जरूरी है। 1947 में जब हम भारत आजाद हुआ था तो हम लोगों ने मिल के, हमारे जो पूर्वज हैं उन्होंने मिलकर ये तय किया था कि हम ऐसा देश बनाएंगे जहां कोई फर्क नहीं पड़ेगा क्या आप इस भगवान को माने या उस अल्लाह को माने या किसी को ना माने, कोई फर्क नहीं पड़ेगा कि आपकी जाति क्या है, आपकी भाषा क्या है, आप औरत हैं, मर्द हैं या तीसरे जेंडर के हैं, आप गरीब हैं या अमीर हैं, आप हर तरह से बराबर के नागरिक, बराबर के इंसान इस देश के हैं। वो जो सपना है वो पूरी तरह से टूट गया है, और खास करके पिछले 12 सालों में, लेकिन इससे पहले भी लगातार हमें एक दिशा में हम जा रहे हैं जो नफरत की राजनीति है, लोगों को बांटने की राजनीति है। तो आज पिछले 12 सालों में हम देख रहे हैं कि इस देश में मुसलमान होना जैसे कोई अपराध है, डर के जीना। ये हमारे ही भाई और बहन बच्चे सिर्फ एक मजहब को मानते हैं, इस कारण से इनको क्यों डर से जीने की मजबूरी है। पिछले साल आरएसएस ने 100 साल पूरे किए उनकी स्थापना के बाद। तो मैं महात्मा गांधी जी के जो होते हैं, राजमोहन गांधी, उनसे मैंने सवाल पूछा कि आरएसएस महात्मा गांधी से इतना विरोध क्यों करती है। उन्होंने कहा 2 कारण। सबसे पहले क्योंकि गांधी जी ने कहा ये देश सबका है, ये देश सबका है, आपका धर्म कुछ भी हो, आपकी जाति क्या हो, आप हर तरह से ये बराबर का आपका देश है।
ये पहली बात है। और दूसरा उन्होंने कहा कि क्योंकि गांधी जी कहते थे कि ईश्वर और अल्लाह एक ही हैं, कोई फर्क नहीं है अलग अलग मजहबों के बीच में। तो हम और उसी आधार पे बाबा साहब ने संविधान हम सबको दिया। दुनिया के सबसे खूबसूरत संविधान में हमारे संविधान गिनती उसकी होती है, क्योंकि उसके बीच में यही कल्पना है कि हम सब, ये देश सबका होगा, सबका बराबर का होगा, बिना डर के, बिना सहम के, बिना दब के हम इस देश में सर ऊंचा रखते हुए जी सकेंगे। लेकिन हम वहां से बहुत दूर भटक गए हैं। आज बुलडोजर हो, लिंचिंग हो, अलग अलग तरीकों से डराना, बॉर्डर के उस पार लोगों को घसीट के फेंक देना, ये वो देश नहीं है जिसकी कल्पना बाबा साहब ने, गांधी जी ने किया था। तो मोहब्बत, बराबरी, सबके लिए इंसाफ, उस तरह का हिंदुस्तान बनाना है। ये आप नौजवान जो देश के अलग कोनों में खड़े होकर आगे आए हैं, आपकी लड़ाई एक बेहतर समाज, शिक्षा की बात आप करते हैं। शिक्षा का अंत में उद्देश्य क्या है कि आप बेहतर इंसानों का निर्माण करें। तो बेहतर इंसान कैसे बनेंगे? जिनके दिलों में सबके प्रति मोहब्बत हो, जो बराबरी की दृष्टि से सबकी ओर देखें। उस तरह का हिंदुस्तान हमें बनाना है। एक आखिरी बात, नौजवान आज अपने भविष्य को जब देखते हैं, इन थोड़े से जो नौकरियां हैं, जो एग्जाम लीक वगैरह हो रहे हैं, उसका बड़ा प्रॉब्लम यह है कि रोजगार ही नहीं हो रहे। जो पूरी अर्थव्यवस्था है, जो आज या अदानी या अंबानी के मुनाफे के लिए बनी गई है, साधारण लोग अपना भविष्य बना सकें, उस तरह की आर्थिक नीति हमारी बनी ही नहीं है। और इस कारण से, जैसे सोनम जी ने कहा, पर्यावरण को हम नष्ट कर रहे हैं, लेकिन आप सभी नौजवानों का भविष्य भी पूरी तरह से नष्ट किया जा रहा है। हम लोगों को मिलके इसका जवाब देना बहुत जरूरी है। एक बेहतर, बराबरी, इंसानियत, इंसाफ, ऐसे समाज का बनाना हमारे लिए बहुत जरूरी है। तो एक बार फिर जय भीम, जय गांधी, जय संविधान। గత కొన్ని నెలలుగా అయ్యా పేపర్ లీక్లు అవుతున్నాయి, అది నీట్ ఎగ్జామ్ కావచ్చు, సిబిఎస్ఈ ఎగ్జామ్ కావచ్చు, ఇంకో ఎగ్జామ్ కావచ్చు, అయ్యా మీరు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీగా రాజీనామా చేయండి అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడున్నాడో కూడా గుర్తులేయడం లేదు. మీకు ఎక్కడో ఒకసారి రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు వచ్చాం మన రాజకీయం. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయి అని ఆర్థిక మంత్రిని అడిగితే నేను ఉల్లిగడ్డ తినను, నాకు అలవాటు లేదు అని చెప్పాను. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి అంటే ఏడాది దాకా బంగారం కొనడం మానేయండి అని చెప్తున్నారు. ఎందుకు? మనం ఏమడుగుతున్నాం? అయ్యా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సోనం వాంగ్చుక్ ఏం కాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నాగేశ్వరం గాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. కానీ ఎందుకు అడుగుతున్నామంటే ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి ఈ వ్యవస్థలో అంటున్నాను. కానీ మరి ఎందుకు లేదు? యూత్గా మనం అడగాలి, ఎందుకు ఉండడం లేదు? ఏమైతే ఒక మంత్రి పదవి పోతే అంటే మీకు చిన్న కథ చెప్తాను. యమధర్మరాజు దగ్గరికి ఒక 40-50 ఏళ్ళ క్రితం చనిపోయిన ఒక ఇండియన్ పొలిటీషియన్ వెళ్ళాడట. వెళితే యమధర్మరాజు బయటికి వచ్చి పూలదండ వేసి స్వర్గానికి తీసుకెళ్లి ఇంద్రుడికి పరిచయం చేసి, భూమిపైన ఒక గొప్ప దేశం ఉంది భారతదేశం, ఆ దేశంలో ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పి స్వర్గాల్లో అప్పచెప్పొస్తాడట. 20 ఏళ్ల క్రితం ఒక రాజకీయ నాయకుడు చనిపోయిపోతే బయటికి వచ్చి పూలదండ వేసి, ఇంకో అలా స్ట్రేట్ గా రైట్ సైడ్ వెళ్ళండి స్వర్గం వస్తుంది, అక్కడ నా పేరు చెప్పి ఇంద్రుడిని కలవండి అంటుడట. ఇక ఈ మధ్య చనిపోయిన ఒక రాజకీయ నాయకుడు పోతే సింహాసనం మీదకెళ్ళి లేవకుండా
అలా స్ట్రేట్ గా పోవయ్యా స్వర్గం వస్తాయి అంటే ఇది చూసి చిత్రగుప్త అడుగుతాడు, యమధర్మరాజా మీరు ఎందుకు ఇట్లా మారారు? 50 ఏళ్ల కింద మీరే పర్సనల్ గా వెళ్ళారు ఇంద్రుని దగ్గరికి, 20 ఏళ్ల కింద మీరు వెళ్ళి పూలదండేసి చూపారు, ఇప్పుడు కదులుతలేరంటే నేను లేస్తే ఆ రాజకీయ నాయకుడి నా సింహాసనంలో కూర్చుంటారు అని. ఇది ప్రాబ్లం మన దేశంలో. అందువల్ల ఇవాళ ఏమడుగుతున్నాం, వేల కోట్ల రూపాయలు బడా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి, వేల కోట్లు. కానీ తెల్లారి పొద్దున ఈమెయిల్ వస్తాంది నీ ఉద్యోగం పోయింది అని చెప్పి. అరే దీనికి ఎవడు బాధ్యుడు ఉండడా? కనీసం ఉద్యోగం తీసేసేముందన్న థ్యాంక్ యూ చెప్పడా? ఓ ఈమెయిల్ పొద్దున్న వేస్తే ఆఫీస్ ఈమెయిల్ ఓపెన్ కాదు. ఇంత అవమానకరంగా ఉద్యోగాలకు వెళ్ళి తీసేయాల్సిన అవసరం ఉందా? క్యాంపస్ లో హైరింగ్ జరగదు. ఇవాళ 20% ఇండియాలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఈ దేశ సంపదను తీసుకొస్తాం. మీరు $5 ట్రిలియన్ తేలేదు కానీ మేము తెస్తాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. మేమేం తేరగా పరాన్న జీవులుగా పారాసైట్స్ గా బతకాలని అనుకోవడం లేదు, కష్టపడి పనిచేయాలనుకుంటున్న కాక్రోచ్ల మేము అని చెప్తున్నాం. కానీ ఇవాళ ఉద్యోగాల గురించి అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పరు. అయ్యా నిర్భయ నుంచి దిశ వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి, దీని సంగతి ఏంటి అంటే వాళ్ళ ఆడవాళ్ళు అంత రాత్రి ఎందుకు వెళ్ళారు, ఆ డ్రెస్ ఎందుకు వేసుకొని వెళ్ళారు అని ఆన్సర్లు వస్తాయి. ఇప్పుడు ఏంటి రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ ప్రశ్నిస్తే నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారు, నువ్వు చైనా ఏజెంట్ అంటారు, నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, నువ్వు హిందూ ద్రోహి అంటారు, నీవు దేశద్రోహి అంటారు. కానీ ఇలా అనేవారికి మేము చెప్పదలుచుకున్నాం, మేము భరతమాత ముద్దు బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములము అని చెప్పదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఇక్కడ మనం గట్టిగా నినాదాలు ఇవ్వాలి. మీరే కాదు దేశభక్తులు, మేమే దేశభక్తులం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన దేశభక్తులు? అందువల్ల భారత రాజ్యాంగం ఆ రోజు చెప్పింది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని. సో ఇవాళ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా చెప్తున్నాం. గాంధీ మహాత్మునికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించాక జడ్జి అడుగుతాడు, నీవు విడుదలయ్యాక ఏమి చేస్తావంటే మళ్ళీ ఇలాగే దేశ స్వాతంత్రం కొరకు రాస్తాను, జైల్లో వేసుకో అని చెప్పాడు. అందువల్ల అంబేద్కర్ అంటాడు, అయ్యా మనం కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం, కానీ ఈ రాజ్యాంగం యొక్క ప్రజల ఆకాంక్షల్ని తీర్చలేకపోతే ఈ రాజ్యాంగాన్ని ప్రజలే చెరిపి వేస్తారు, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఇవాళ మేము రాజ్యాంగాన్ని కాపాడటానికి వచ్చాం, మీరు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చారు. అందువల్ల జై సంవిధాన్ అనే నినాదం వెనకాల ఉన్న ఇతివృత్తం అది. ఫైనల్ గా ఒక్క విషయం ఫ్రెండ్స్, ఆన్లైన్ లో ప్రారంభమైన ఈ ఆవేశం ఇవాళ స్ట్రీట్ ఫైట్ గా రూపాంతరం చెందింది. గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా యాంగర్ మాత్రమే సరిపోదు, అది స్ట్రీట్ ఫైట్ పోరాటంగా సాగాలి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే నినాదం, బతకాలంటే చావడం నేర్చుకోవాలి, అడుగడుగున పోరాటం నేర్చుకోవాలి. జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. जीना है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो. ఫ్రెండ్స్, చివరగా చిలీ అనే ఒక లాటిన్ అమెరికా దేశంలో 4-5 ఏళ్ల క్రితం 15 to 19 ఇయర్స్ పిల్లలు, 15 ఏళ్ల నుంచి 12 ఏళ్ల పిల్లలు 30 పైస్ మెట్రో చార్జెస్ పెంచితే వారు ప్రారంభించిన పోరాటం అక్కడ ప్రభుత్వాలనే కత్తిరించేదాకా జరిగింది. ఇవాళ హెచ్చరిస్తున్నాం, మేము ప్రజల తరఫున. ఇవాళ మీరు మీడియాను మీ చేతిలో పెట్టుకుంటారు, రాజకీయ వ్యవస్థను మీ చేతిలో పెట్టుకుంటారు, సోషల్ మీడియాను కూడా మీ చేతిలో పెట్టుకుంటారు. కానీ జనాగ్రహం కట్టలు పెంచుకుంటే దేశంలో అది మరో కాక్రోచ్ ఉద్యమం అవుతుందని నిరూపించాం. అందువల్ల ఈ పోరాటంలో అంతిమ విజయం మనది. అందువల్ల ఈ విజయం సాధించే వరకు పౌర సమాజ చైతన్యం ముందుకు జరగాలి. ఈ వ్యవస్థ మారేంత వరకు ఈ పోరాటం కొనసాగాలని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఒక్కసారి భరత మాత బిడ్డలం, సింధు తమ్ములం, భరత మాత బిడ్డలం, భరత మాత బిడ్డలం, భరత మాత బిడ్డలం.
जीना है तो कदम कदम पर, ओ जीना है तो ओ कदम कदम पर जय संविधान। थैंक यू। హలో, అందరికీ నమస్తే. ఇంతమందిని ఇక్కడ ఒక్క చోట చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ విమర్శిస్తూ ఏదైనా వీడియో చేసినప్పుడు దాని కింద వచ్చే నెగిటివ్ కామెంట్స్ చూసి నాకు చాలా బాధగా అనిపించేది. ఎందుకు ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, మనం క్వశ్చన్ చేస్తే మనకు తోడు ఎవరు లేరా అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ప్రౌడ్గా చెప్తున్నాను, మీరు ఇంతమంది ఉన్నారు. అండ్ మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఒక చిన్న పద్యాన్ని చెప్పి ఇక్కడున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్కి అండ్ నీట్ విద్యార్థులకి, సిబిఎస్ఈ విద్యార్థులకి, ఎవరైతే 1 కోటి మంది బాధితులు ఉన్నారో ఆ 1 కోటి మంది బాధితులకి ఒక జర్నలిస్ట్గా మద్దతు తెలియజేయడానికి వీడియోలో మీ కష్టాన్ని మాత్రమే కాదు, గ్రౌండ్కి వచ్చి మీ వాయిస్ని కూడా మీ వాయిస్ ని మేము ప్రతిధ్వనించడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పడానికి ఒక చిన్న పద్యం ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నాను. బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి బలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావది సుమతి. ఈరోజు కాక్రోచ్లు అంటున్నారు. కాక్రోచ్లు ఏం చేస్తాయి? చీకట్లో ఉండి రహస్యంగా అనగబట్టి కాలుతో తొక్కినా కూడా చనిపోకుండా బతుకు పోరాటం చేస్తాయి. మన రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థని బలవంతంగా తొక్కేస్తుంటే కాక్రోచ్లాగా కాదు, రేపొద్దున చలిచీమల్లాగా, ఒక బలమైన సర్పాన్ని చలిచీమల్లాగా ఇదే కాక్రోచ్లు మారుతారు. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ చలిచీమల్లాగా కమ్ముకొని వస్తున్నారు. ఈ వాయిస్ ను బలపడతాయి. మనం ప్రజాప్రతినిధులు అంటాము. రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులు అంటే ప్రజలందరూ కోరుకొని మీరు మాత్రమే మాకు ప్రతినిధిగా ఉండాలి అని చెప్పి మనం ఎన్నుకునే వ్యక్తులు. అందరం బయటకు వచ్చి మీరు విద్యాశాఖ మంత్రిగా మాకు వద్దు, మీరు ఫెయిల్ అయ్యారు, రిజైన్ చేయండి, మీరు ధర్మేంద్ర ప్రసాద్ కాదు అధర్మేంద్ర ప్రధాన్, ధర్మేంద్ర ప్రధాన్ కాదు అధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి కోట్లాది మంది ఈరోజు డిమాండ్ చేస్తున్నా కూడా హాయిగా చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఉన్నారు అంటే అది నేషన్ షేమ్. ప్రజాప్రతినిధులు కాదు అధికారంలో ఉండేది, ప్రజల్ని ప్రతిబింబించే గవర్నమెంట్ కాదు. ఈ గవర్నమెంట్ కూలిపోయే రోజులు దగ్గరకు వస్తాయి. ఇలాగే ఉంటే, తీరు మార్చుకోకపోతే. సో కాక్రోచ్లు ప్రతి ఊర్లోనూ ఖచ్చితంగా మొదలవుతారు. అండ్ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడికి తెలంగాణ నిరుద్యోగులు, ఏపీ నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఉంటారు. నిన్ననే తెలంగాణ నిరుద్యోగులు పెద్ద ఆందోళన చేశారు. ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏపీలో నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులే ఇక్కడ కాక్రోచ్లు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అని వాళ్ళు ఆశపడుతున్నారు, పోరాడారు. ఒక గవర్నమెంట్ దించేసి ఇంకో గవర్నమెంట్ తెచ్చినా కూడా మళ్ళీ తెలంగాణ నిరుద్యోగి దగాబడుతున్నాడు. దగాబడ్డ నిరుద్యోగులు మళ్ళీ ఇక్కడ కాక్రోచ్లుగా మారుతారు. సో ఇక్కడ ఉండే గవర్నమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం ఈ కాక్రోచ్ మూవ్మెంట్ నుంచి పాఠం నేర్చుకోవాలి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.